మూడు గుడ్డలు కాచిన తల్లి ఏం చేస్తుంది అమ్మ మూడు గుడ్డల మీద కణదల్లో ఆరిసేతమ్మ మూడు గుడ్డల మీద ఎంత చక్కని తల్లి ఆదిసేతమ్మ మూడు గుడ్లు పట్టుకుని అడిగిపోతుంటే వాళ్ళు జారిన గుడ్డు కింద పడ్డారు కింద పడ్డా గుడ్డు బత్తలాసన్న ఆ బత్తలాసన గుడ్డు ఏమో వినమ్మా మరి బత్తలాసన గుడ్డు ఏమో వినమ్మా నాయన పాలు జారిపోయిన గుడ్డు గంగలో పడిపోయింది ఆ గంగలో పడ్డ గుడ్డు బత్తలాసన ప్రేడలు అమ్మా కిందున్న బేడి పై బేడి పోయిందో ఆకాశమందు మరి కిందున్న పేడి పైనున్న పేడి ఆకాశమయ్యింది అద్దెల సందమామ ఏమి జరిగినమ్మా మన సూర్యుడు సుందరుడై విడిసి ఓటారు అందేలా సందమామ ఏమి జరిగినమ్మా సూర్యుడు సుందరుడై విడిసి ఓటారు అందులో ఉండే సందమామటండి మన సూర్యుడు సుందరుడవి ఉదయించారు రాలిన రవ్వలు ఏమో వినమ్మా ఆకాశమంతా సుక్కలు వేను మరి ఆకాశమంతా సుక్కలు వేను నాయన రాలిపోయిన రవ్వలన్నీ కూడా ఆకాశానికి సుక్కల కింద ఏర్పడ్డాయి ఇలా ఉంటుండగా మహాతల్లి ఎలా ఉందా అమ్మ రెండు గుడ్డుల మీద సిస్తరగోతుందా కణదల్లో ఆరిసేతమ్మ రెండు గుడ్డల మీద ఎంత చక్కని తల్లి ఆదిసేతమ్మ రెండు గుడ్లు పట్టుకుని అడిగిపోతుంటే రెండు కగుడ్డు బద్దలాసిందా బద్దలాసిన గుడ్డు ఏమో వినమ్మా మరి బద్దలాసిన గుడ్డు ఏమో వినమ్మా నాయన రెండో గుడ్డు బద్దలాస్తే ఆ గుడ్డు లోపల అగ్నం పుట్టింది వాయువు పుట్టింది శక్తులు సేవలు పర్వతాల కింద మారిపోయి గంగై బాగుతుంది గోవింద మీ సభా ప్రజలు ఆశ్చర్యముగా అడుగుతున్నారు గురువు గారు ముందుగా గంగ పుట్టుతున్నారు మళ్ళీ గంగై బాగుతం ఏమిటి అనుకోవచ్చమ్మా మన భూదేవి కింద మన భూదేవి పైన మన భూదేవి తల్లి ఇటు చూస్తున్న కోడుగుడ్డు ఆకారముగా ఉండిపోయింది ఇలా ఉంటుండగా మహాతల్లి ఆవిడ ఒంటు గుడ్డుల మీద మరిగిపోయిందమ్మా కణదల్లో ఆదిమ్మ వంట గుడ్డు పట్టుకొని వరిగిపోతుంటే తల్లి వేడిన గుడ్డు బద్దలాసిందా బద్దలాసిన గుడ్డు ఏమో వినమ్మా వారు ఎలాగా ఉన్నారు త్రిమూర్తులమ్మా నాయన తల్లి వేడి తట్టుకోలేక ఒళ్ళు బద్దలాసిపోయింది ఆ గుడ్డు లోపల ఈ ముగ్గురు అబ్బాయిలు పుట్టారు గోవింద గురువు గారు బాబు సందేహం అండి సందేశం ఏమిటి బాబు ముగ్గురు అబ్బాయిలు ఒకే గుడ్లో ఒకసారి పుట్టారండి అబ్బాయి కూడా గుడ్డు ఒకసారి వచ్చేస్తుందా అవునండి నాయన మరి మూడు సార్లు వచ్చింది కదా అవును ముగ్గురు పుట్టగానే ఏం చేస్తుంది ఆవిడ నెమ్మది ఎట్టులుగా నాయన నెల్లానే కాసిందో నాయన వేణీలు దానాలు చేస్తున్నది ఎంత చక్కన తల్లి ఆడు చెత్తమ్మా ఉప్పు తాగన బాల నాయన ఊసులు ఆడేడు నాయన ఉప్పు తాగన బాల ఊసులు ఆడేడు పాలు తాగిన బాల బాగుతున్నాడు అందరికి ఇంతటగే నాయన వెతుకుతా ఉన్నారు నాయన అందరికి ఎదుగుతున్నారు 12 సంవత్సరాల భయం వచ్చిందా ఆగం ఆగం భయపడకమ్మ ఆగం కుర్రలు కొట్టాగమ్మ
అదిగో మహాతల్లి ఈ ముగ్గురిని కూడా అవును. అంతా వింత 12,000 బాలాకుమారులు చేసింది. ఈ ముగ్గురు త్రిమూర్తులు అవును. ముందుగా కలియోగం మొదలొస్తుంది. కలియోగములో మానవులందరూ అవును. ముగ్గురిని దేవుళ్ళని పూజించాలి. పెద్దవాని పిలుస్తుంది, బాబు ఈ భూలోకములో అవును. కలియోగమందున నీ పేరు అవును. బ్రహ్మదేవుడు. బాబు నీ పేరేమిటయ్యా? బొమ్మదేవుడా? బొమ్మదేవుడు కదయ్యా, బ్రహ్మదేవుడు. ఎవరమ్మదేవుడు? అమ్మదేవుడు కాదు నాయన, బ్రహ్మదేవుడు అని పేరు పెట్టి బ్రహ్మలోకి రాసింది గోవింద. ఈ రెండో వాని పిలిచి, బాబు ఈ భూలోకములో కలియోగమందున నీ పేరు మహావిష్ణు. బాబు నీ పేరేమిటయ్యా? బొగ్గులు గట్టయ్యా, విష్ణుమూర్తి అని పేరు పెట్టి వైకుంఠపుడు రాసింది గోవింద. ఈ మూడో వాడు చిన్నవాడు పిరికివాడు గౌరీ శంకరుడు. బాబు నీ పేరేమిటయ్యా? కట్టప్ప సిట్టుకప్పలా ఉన్నావు, నీ పేరు గౌరీ శంకరుడు అని పేరు పెట్టి కైలాసం రాసింది గోవింద. మరి ముగ్గురికి రాజ్యాలు పంచిందమ్మా. అయితే అమ్మా ఎవరో రాజ్యాల వారు వేలుతున్నారమ్మా. వారు ఎలాగా ఉన్నారు? ఆది దేవుళ్ళు ఎలాగా ఉన్నారు? ఆది దేవుళ్ళు ఎవరు రాజ్యాలు వారు? మహాతల్లి అడవిల్ల ఆ తల్లి ఉండిపోయిందా? ఓ కొండల్లో ఆ తల్లి కలదురు కుదందా? తిరగగా ఏమి జరిగిందా? కొద్ది రోజులు ఉండిపోయిందా? అదుగో మహాతల్లికి అడవులో ఉంటుండగా ఆకలి పుట్టకొచ్చిందమ్మా. అడవులో భోంచేయడానికి ఏముంటాయి? ఎన్ని పళ్ళు తిన్నా గాని మహాతల్లికి ఆకలి బాధ తీరటలేదు. నా ఆకలి బాధను ఎలా తీర్చుకోను? కొన్ని కొన్ని కారణాల వల్ల అడవంతా గ్రహిస్తుంది. కలియోగం పెరగడానికి అడవులో వృక్షం పుట్టింది. ఆ వృక్షానికి జన్మించింది. పండుని చూసి అలా అభివృద్ధించింది గోవింద. ఆ పండుని భోంచేయగానే ఆ తల్లికి ఆ సమయంలో అప్పుడే పుట్టాయి కామవృక్షాలు. అప్పుడే పెరిగాయి కామవృక్షాలు. మరి కామము 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 అంటుందా? కాముని ఆ తల్లి కలదురు కుదుందా? ఆ వృక్షుడు కోసము పొడమను అడిగిందా? ఆ ఎక్కడ మానవుడు జాడన్న లేదు. అదుగో మహాతల్లికి పండని భోంచేయగానే కామాల పుట్టకొచ్చాయి. ఈ కామాన్ని ఎవరు తీరుస్తారు? దూరదృష్టిలో తెస్తుంది. ఆ తల్లికి ముగ్గురు కనిపిస్తున్నారు. బ్రహ్మదేవుడు వచ్చాడా? వచ్చాడండి. కూర్చోడు సార్. మహావిష్ణు ఈయన వచ్చాడండి. ఈయనేమన్నాడు? గుడ్ మార్నింగ్ మేడం అంటున్నాడు. గుడ్ మార్నింగ్ మేడం. ఇవి టీచర్ కాదు, కాలు కదా కూర్చో. గౌరీ శంకరుడు ఈయనేమంటున్నాడు? గుడ్ నైట్. గుడ్ నైట్. పడుకుంటే ఉండి కూర్చో. ముగ్గురు నాకామాన్ని తెలుస్తారు, నన్ను పొందుతారు అని మహాతల్లి ముందుగా బ్రహ్మలోకమనుతుంది. ఆడేటి పాడేటి ఓ బాబా. బ్రహ్మలోకము వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి చూసి అంటుంది, అయ్యో బాబులెవరి బాబు బ్రహ్మదేవుడా, మరి నాకైనా కావాలు పుట్టిగోచాయి. బాబులెవరి బాబు బ్రహ్మదేవుడా, నాకైనా కావాలు పుట్టిగోచాయి. మరి నాకైనా కావాలు పుట్టిగోచాయి. అవునా కామము తెచ్చారా బ్రహ్మదేవుడా, నాకైనా కావాలు పుట్టిగోచాయి. కామము తెచ్చారా బ్రహ్మదేవుడా.
బ్రహ్మదేవుడా బ్రహ్మదేవ ఆ. నాకు కామం పుట్టింది అవును. నా కామాన్ని తీర్చు ఆ. నన్ను పొందవయ్యా పొందు కడియాలు. అనగానే అవును. బ్రహ్మదేవుడు చూడండి ఆ. 2 చెవులు మూసుకుంటున్నాడు గోవింద గోవిందా. ఏమి ఏమి ఆ. కని పెంచిన కన్నా తల్లి అవును. నన్ను కామం తీర్చమంటుందా ఆ. అమ్మా ఓ. తల్లి ఆ. తప్పమ్మా నా తల్లి తగదమ్మా తల్లి అవును రామ రామ